వైఎస్ షర్మిల గారు పేద బడుగు వర్గాల వారికి 5,000 ఇళ్ళు కట్టిస్తే వాళ్ళ ఆయన గారి దశం భాగాల్లో చేస్తుంది. మీకేంటి నొప్పి? చచ్చా, వాళ్ళ ఆయన దశం భాగాలు అడుక్కుంటున్నాడు, ఆ డబ్బులతో చేయిస్తుంది. మీకేంటి నొప్పి? మన టెంపుల్స్ అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడం ఎంతవరకు అవసరం అంటారు? అవసరం కాదు, దరిద్రం అంటారు. దేవ ఆదాయ ధర్మ ఆదాయం. దేవాలయం సొమ్ము తింటే వాడు కుక్కై పుడతాడు. దేవుడు సొమ్ము తింటే వాడి వంశం సర్వనాశనం. వెనుకబడిన కులాల వారిని గుళ్ళోకి రావద్దని, వేదాలు నేర్చుకోవద్దని అంటూ ఉంటారు కదా. రావద్దన్నోని చెప్పు తీసి కొట్టండి. డిసెంబర్ 25 వస్తే వీటిలోంచి ఎవడో బయటకు వచ్చేస్తుంది. వీడు వెళ్ళి ఆయన కౌలించుకుని ఆ పాసిపోయిన కేక్ తినే వరకు నిద్రపడదు. తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన దేశం హిందూ దేశం, మన ధర్మం సనాతన ధర్మం. ఇలాంటి మన దేశంలో గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, గుళ్ళోని దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి, అలాగే మత మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నా పోరాడే హిందువే లేకుండా పోయారు మన దేశంలో. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశం గురించి, హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి పోరాడే గురువులలో ఒకరైన రాధా మనోహర్ దాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మన దేవుళ్ళ గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి, మరిన్ని విషయాల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హరే కృష్ణ. నమస్కారం గురువు గారు. హరే కృష్ణమ్మ. సీతామహాలక్ష్మి గారు. హరే కృష్ణ. గురువు గారు, అమ్మ, ముందుగా మా తీర్థయాత్రలు ఛానల్ తరపున మీకు దీపావళి శుభాకాంక్షలు. హరే కృష్ణమ్మ. ధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ముందుగా మా ప్రేక్షకులకి దీపావళి అనగానే శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకాసుర వధ చేసిన సందర్భంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నారు కదా. సో ఈ పురాణాల్లో మనకి ఇటువంటి కథనం ఉంది. ఈ కథనం గురించి, అలాగే దీపావళి విశిష్టతను గురించి తీర్థయాత్రలు ఛానల్ వీక్షకులకి వివరించండి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీపావళి, ఆవలి అంటే వరుస, దీపాల వరుస. ఎందుకు దీపావళి జరుపుకుంటారంటే చీకటి పోయి వెలుగు వచ్చింది అని. ఆ వెలుగు పొందినటువంటి వాళ్ళు ఎవరంటే బాధితులు. ఎవరి బాధితులు? నరకాసురుడు యొక్క బాధితులు. నరకాసురుడు ఆ కాలం ఆ ప్రజలకి నరకం చూపించాడు. కాకపోతే అతనికి ఒక వరం ఉంది, తల్లి చేతిలోనే మరణించాలి అతను. సో భూదేవి సత్యభామ రూపంలో వచ్చి అతన్ని సంహరించింది. మన పురాణాల్లో స్త్రీని శక్తిగా, స్త్రీని మాతృదేవతగా, ప్రతి పదార్థంలో ప్రతి చోట అమ్మని చూడడం, ఈ మంచి లక్షణాలన్నీ మనకి పూర్వం నుంచి అలవాటు చేశారు మన పెద్దలు. ఆ సందర్భంలో ఈ దీపావళి పండుగ ఒక చీకటి పైన గెలిచినటువంటి సందర్భం. మొన్న దసరా కూడా ఇంచుమించుగా అలాంటి పరిస్థితే. అప్పుడు రావణ వధ చేస్తాం, దీపావళికి నరకాసుర వధ. అంటే ఎప్పుడో జరిగిన విషయాలు అయినప్పటికీ మనం వాటిని గుర్తుపెట్టుకుని పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే మనకి ఉపనిషత్తులు చెప్తాయి, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇక్కడ వెలుగు వైపు ప్రయాణం చెయ్యాలి. అసత్యం నుంచి సత్యం వైపుకి, చీకటి నుంచి వెలుగు వైపుకి, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి వెళ్ళాలి. సో కాబట్టి మనం దీపావళి యొక్క విశిష్టత ఏమిటంటే వెలుగు వైపు ప్రయాణం చేయండి అని చెప్పడమే దీపావళి యొక్క విశిష్టత. మరి ఇప్పుడు ఎవరికైనా ఓ సందేహం కూడా రావచ్చు, మరి దీపావళి జరిగితే టపాసులు అవి ఎందుకు కాల్చడం?
సో కొంతమంది పనిగట్టుకుని మన ధర్మనాశనం చేయడం కోసమే పుట్టినటువంటి కొన్ని పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఇది కోర్టులో కేసులు వేయడం, ఆ జడ్జీలు కూడా గ్రడ్జ్ ఉండడం, ఈ కారణాల చేత దీపావళికి బాణాసంచా నిషేధించేయాలి ఇలాంటివేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. మనిషికి చాలా పెద్ద పెద్ద జ్ఞానం ఉండకపోయినా కనీస ఇంగిత జ్ఞానం అనేది చాలా అవసరం. మొన్న మధ్య ప్లాస్టిక్ నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక టాపిక్ వచ్చింది. గవర్నమెంట్ అనుకుంటే ఒక సంతకం పెడితే అయిపోతుంది. కానీ మెచ్యూరిటీ ఉన్న మాటలు ఎలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ నిషేధించేస్తాం కానీ కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి, అది అంచెలంచెలుగా చేయాలి. దాన్ని ఏమంటారు? ఇంగిత జ్ఞానం. అది ఉండాలి. మనకు అనిపించగానే అది చేసేయకూడదు ఏది పడితే అది కదా. ఇప్పుడు ఎన్ని వేల లక్షల కుటుంబాలు బాణాసంచా మీద జీవిస్తుంటాయి. ఇంకోటి, బాణాసంచా సంవత్సరానికి ఎన్నిసార్లు కాలుస్తారు హిందువులు? అది పొల్యూషన్. మరి రోడ్ల మీద వాహనాల పొల్యూషన్ ఎక్కడ పోయింది? ఆ అక్కర్లేని మతస్థుల, ఎడారి మతస్థుల రోడ్ల మీద కొన్ని కోట్ల ఆవుల్ని కోసేటప్పుడు అదంతా రక్తం పారి ఆ కాలుష్యం అప్పుడేమైంది? అవి ఎక్కడ పోయినాయి? అంటే కాలుష్యం అక్కడికంటే ఎక్కువ తీర్పులు ఇచ్చే చోట ఉంది. ఇది ప్రమాదం కదా. దానికి ఉదాహరణ కూడా మొన్న చూడొచ్చు. ఆయన ఎవరో జడ్జి ప్లేస్లో ఉండి, ఏమండి ఇలాగా అక్కడ ఖజురాహాలో ఒక విష్ణు విగ్రహం తలకాయ లేదు, దాన్ని సరిచేయమని చెప్పండి, ఏదో ఆయన ఆ బాధ ఆయన చెప్పాడు. ఓ పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద మనిషి ఏం చేయాలి? సరే పలానా విభాగానికి అప్పచెప్పాలి. ఆ ఇల్లు నువ్వు పెద్ద విష్ణు భక్తుడిగా వెళ్ళి విష్ణువునే అడుక్కో. అది బలుపు మాటలు కదండి, తప్పు కదండి. పెద్దోళ్ళు అలా మాట్లాడచ్చా? పెద్దోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి, ఇలాంటివి చేయకూడదు కదా. కాబట్టి అటువంటి బ్యాచ్ అప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళని అప్పుడు రాక్షసులు అనేవారు. దైవం వచ్చి వాళ్ళని సంహరిస్తుండే. మరి కలియుగంలో దైవం ఏమిటి? సంఘోశక్తి కలయుగే. ఇప్పుడు హిందువులు యునైట్గా ఉండాలి, అంతే. అదే దీపావళి సందేశం. కలిసి ఉండండి. అక్కర్లేని ఇలాంటి చెత్త భావజాలాన్ని మీ దీపావళి టపాసులతో పాటు కాల్చేయండి. ఈ చెత్త భావజాలం అంటే ఏం లేదు. డిసెంబర్ 25 వస్తే వీడిలోంచి ఎవడో బయటకు వచ్చేస్తుంటాడు. వీడు వెళ్ళి ఆయన కౌలించు నా పాసిపోయిన కేక్ తినేవరకు నిద్రపోవడం. మామూలుగా మన ప్రజలు కామన్గా హిందువులు పర్వదినాల్లో లేకపోతే పండగల్లోనే గుళ్ళకి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు కానీ జరుపుతూ ఉంటారు. ఆ రోజున ఎక్కువగా రద్దీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మామూలు ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి అసలు ఎటువంటి పూజలు చేయాలి, ఏం అనుసరించి వెళ్ళగలగాలి అనేది ఒక ప్రశ్న అండి. మంచి ప్రశ్న కదమ్మా మహాలక్ష్మి గారు. ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అసలు చెప్పండి? ఆలయం అంటే ఆత్మ లయం అయ్యే స్థలం. నిన్ను నువ్వు చూసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. నువ్వు రోజు ఎవరెవరిని చూస్తుంటావు. ముఖ్యంగా మనందరికి ఉన్న పెద్ద లోపం ఏమిటి? చిన్న పిల్లవాళ్ళని ఎవరినైనా, ఉదాహరణకి ఇది ఒక ఆట బొమ్మ అనుకోండి, వాడిని నిమ్మంటే ఏం చేస్తారు? ఇలా ఖర్చుకుంటారు, అవును కదా. నాది అని. పెద్ద ప్రమాదకరమైన పదం అది. ఏంటది? నాది అని. నాది పెద్ద సోది, కాల్చిగా మిగిలేది బూది. అది పోవడానికి గుడికి వెళ్ళాలి. నాది అనేది పోయి నీది. తవదాసోహం 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 దాశరథే మొరవిని వినుమా మరువ సమయమా తవదాసోహం దాశరథే. మన హిందువులు ఎక్కువగా మత మార్పిడి జరుగుతోంది, మతాన్ని మారుతున్నారు. ఇది అరికట్టాలంటే ఏం చేయాలి, ఎలా వీళ్ళని ఆపాలంటారు? చిన్న మామూలు ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక భోజనం టిఫిన్ చేస్తారుగా, మీరు అందరం ఏమయ్యా నువ్వు నేనేం చేయను, ఇంత మాట్లాడతాను కదా, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తాను కదా, ఒక్క జ్యూస్ తాగుతాను, అది ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల. ఆ ఇంటర్వ్యూలు లేవు గమ్మున ఉండేటట్లయితే
నీళ్ళు మాత్రమే తాగుతాను. సో మీరు ఏదో టిఫినో భోజనమో చేస్తారు, ఓకే. మరి రాత్రి 1 గంటకి కేఎఫ్సియో, రాత్రి 2కి పెండాకుడు సరే కుండ బిర్యానీయో, లేదా 4 AM బిర్యానీయో ఇలాంటి తినే వాళ్ళని ఏమంటారు? రాక్షసులు. అవునా? అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నువ్వు ఇంట్లో వాళ్ళని మళ్ళీ ప్రేమించు, దేశాన్ని దైవాన్ని మళ్ళీ ప్రేమించు. ముందు ఎవరిని ప్రేమించాలి? ఇంట్లో వాళ్ళు, దేశాన్ని, నిన్ను. నీ మీదే నీకు ప్రేమ లేకపోతే ఇంక నువ్వు దేశాన్ని ఏం ప్రేమిస్తావు? కదా కదా అందులో మొట్టమొదట లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఆటోమేటిక్గా దేశము, దైవము ఇవన్నీ ఉంటాయి. నువ్వు రాత్రి 1 గంటకి పీకల దాకా తినేస్తే పొద్దున్న లేవగలుగుతావా? ఓకే, లేచిన యాక్టివ్గా ఉంటావా? అందుకనే ఓ మాట చెప్పారు ఆంగ్లంలో, హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్. మనోడు పొద్దున్న బెగ్గరు, మధ్యాహ్నం బెగ్గరు, రాత్రి బెగ్గరు, బికమ్ బెగ్గర్. అవునే కదా? సో అందువలన మనిషి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏం చేయాలో తెలియాలి. ఈ మతమార్పిడి అవి ఎందుకు జరుగుతాయంటే, జ్ఞానం ఉంటే జరుగుతాయా? ఇప్పుడు నాకు ఆకలి వేసినా కూడా తిన్నాను, ఆకలి వేసినా నేను తిన్నాను. మహా అయితే ఏ తేనో నీళ్ళలో కలుపు తాగుతాను, లేకపోతే బెల్లం మొక్క తిను ఊరుకుంటా. ఎందుకు తిన్నాం? ఆకలి ఉన్నా ఫుడ్ ఉన్నా కూడా తిన్నాం. ఎందుకు? నాకు రేపు ముఖ్యం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిభాషలో రేపు అంటే మరణం తర్వాత. ఇది మళ్ళీ వస్తుందా? ఈ శరీరం మళ్ళీ వస్తుందా? ఇందులోంచి వెళ్ళిపోయాక నువ్వేమన్నా మళ్ళీ వెనక్కి తెప్పించగలవా? మా నాన్న వెళ్ళిపోయాడు అని ఏడవగలవు. ఒక్కసారి నాన్న ఏదేదో మనం సినిమాలో మాట్లాడుతుంటాం, చూస్తుంటాం, ఇంకా రారు. ఎవరు తీసేశారు నిన్ను అందులోంచి? నువ్వు ఎన్ని రంగులు వేసావు దీనికి, ఎన్ని పౌడర్లు కొట్టావు, ఎన్ని రకాల ఆభరణాలు పెట్టావు, ఎన్ని యాక్సులు కొట్టావు, ఎన్ని ట్యాక్సులు కట్టావు. అందులో వెళ్ళిపోతే నిన్ను ఎవరైనా చూస్తారా? ఇంట్లో పెట్టుకుంటారా? ఇలా ఆలోచిస్తే ఇది వైరాగ్యము అంటారు. దానికి తగ్గట్టు నీకు సాధన కావాలి. ఆ సాధన చేస్తే భక్తి వస్తుంది, భక్తి వస్తే ముక్తి వస్తుంది. ఈ జ్ఞానం ఎవరు పంచాలి? పంచవలసినటువంటి వాళ్ళు పంచితే ఆ జ్ఞానం వైపు వెళ్ళరు. మత మార్పులు ఎందుకు గురవుతారు? జ్ఞానం లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎవరైనా ఓ పెద్ద కారులో వెళ్తున్నారు చల్లగా, ఎవడో కారు ఆపి ఇది ఎందుకు, మాదొక డొక్కు సైకిల్ ఉంది అది ఎక్కువ అనగానే ఎక్కాడు అనుకోండి, అది తెలివైనడు అవుతాడా? సేమ్ అలాగా ఒక పెద్ద వాహనం, భగవంతుని చేర్చే వాహనం సనాతన ధర్మం, ఇది వదిలేసి డొక్కు సైకిల్ ఎక్కాడు అంటే వాడు ఏదో ఇంక మన వాళ్ళ గురించి ఏం చెప్తాం కదా? అజ్ఞానం. విశాల బుద్ధి కలిగింది సనాతన ధర్మం. దైవాన్ని ఎలా పిలవచ్చు? రామ్ అనొచ్చు, శివ అనొచ్చు, కృష్ణ అనొచ్చు, గోవింద అనొచ్చు, నారాయణ అనొచ్చు, నమశివాయ అనొచ్చు, నారాయణ నమో నారాయణాయ నమః అనొచ్చు, ఓం నమో భగవతే వాసుదేవ అనొచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనొచ్చు. అసలు ఏం వద్దు, ఓ ఒకటే అనొచ్చు, చాలు, మోక్షం పొందొచ్చు. ఇది మన సనాతన ధర్మం చెప్తుంది. మూర్ఖులు ఏం చెప్తారు? గొర్రెలు, నో, మేము బొడ్డు కోసి పేరు పెట్టాం, 2 అక్షరాలు చెప్పాలి, 3 అక్షరాలు చెప్పాలంటే. కాబట్టి అటువంటి మూర్ఖత్వం పెరగడానికి కారణం ఏంటి? నువ్వు మంచి పంచకపోవడం. కాబట్టి పంచాలి, పంచవలసిన బాధ్యత ప్రతి హిందువుది. చదువుకున్న హిందువులు మా పక్క వాళ్ళతో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. సినిమా కబుర్లు, రాజకీయ కబుర్లు తగ్గించి ధర్మం గురించి నువ్వు ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో చర్చించాలి. బాధ్యత తీసుకోవాలి. హిందువులు బాధ్యత తీసుకోవట్లేదు. అది తీసుకోకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్ల గాజులు వేసుకోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంతా బాగుందిరా, బంగారు తల్లి నాన్న,
గాజులు వేసుకోవాలి కదా అన్నాను. ఫంక్షన్కి వచ్చింది, దానికి సిగ్గొచ్చి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి గాజులు? నేను మళ్ళీ అటు తిరిగి ఎవరితో మాట్లాడి ఇటు తిరిగేసరికి గాజులు వేసుకుంది. ఎక్కడవి? వాళ్ళ అమ్మవి. నువ్వు చెప్పావు, ఆ పిల్ల వింది కదా, నువ్వు చెప్పబోతే అందరూ చెడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఏం కాదు, ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారు తెలుసా మీకు ప్రపంచంలో. ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారు, నువ్వు చెప్పబోవడం వల్ల చెడ్డోళ్ళు అయిపోతున్నావు అంతే. గురువుగారు, సనాతన ధర్మం అంటే ఏంటి? మన హిందువుల కోసం సనాతన బోర్డు అనే అంశం మీద మీ అభిప్రాయం, మీ ఆలోచన ఏంటి చెప్పండి. సనాతనం అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. ఎటర్నల్ అంటాం కదా ఇంగ్లీష్లో. చిరపురాతన, నిత్య నూతన, ఎప్పుడు ఉంటుంది, కొత్తగా ఉంటుంది, శాశ్వతమైంది. ఎందుకంటే భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు కృష్ణుడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఏమిటి దాని అర్థం? ఈ జీవులందరూ నా అంశలే అర్జున, శాశ్వతంగా. సనాతన అంటే శాశ్వతంగా. కాబట్టి వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక చేప ఎక్కడుంటే సేఫ్గా ఆనందంగా ఉంటుంది? సోఫా మీద, బెంచ్ కార్లోనా, ఏసీ థియేటర్లోనా? కాదు, జస్ట్ నీళ్ళలో. అలా మనం అందరం కూడా భగవంతుడితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం ఈ జ్ఞానం పంచాలి, ఇది సనాతనం అనే విషయం తెలియాలి. తద్వారా మన పూర్వీకులు, ఇప్పుడు మీ తాతగారు, మా తాతగారు, వాళ్ళ తాతగారు సాయంత్రం అయితే కరెంటు లేదు, ఓ రామాలయంలో ఓ ఆమదం దీపం పెట్టి ఏం చేసేవారు? చక్కగా సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవునే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి రామా సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత. చూడండి ఎంత గొప్ప సాహిత్యం. నీవునే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి. మనందరికీ ప్రాబ్లం ఏంటి? నువ్వు వేరు నేను వేరు కాదు కదా. మనం అందరం భగవంతుడి అంశలము, శాశ్వతులము, నిత్యులము. ఉపనిషత్తు చెప్తుంది నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అంటుంది. కాబట్టి మనం అందరం చేతనులము, నిత్యులము, ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళము. ఈ జ్ఞానం కలిగి ఉన్నదే సనాతన ధర్మం. అది మానేసి వాడెవడో వచ్చను, వాడెవడో కాచను, వాడెవడో సచ్చను, అలాంటి మెంటల్ కన్కాక్షన్ మనకు లేదు, అంతే. మన హిందువులలో శైవులు, వైష్ణవులు అంటూ ఒక వర్గాలుగా ఉన్నాయి కదండి. దాని మీద మీ అభిప్రాయం, మీ క్లారిటీ అంటే ఆ విధంగా అమ్మ మీకు చెప్తాను. మనకి దైవం విషయంలో ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఏకం సత్విప్రా బహుదా వదంతి అని చెప్తుంది. అంటే ఏమిటి? ఒకటే సత్యం, కానీ జ్ఞానులైన వారు దాన్ని పలు మార్గాల్లో కనుగొంటారు అని. మీరు ఇక్కడికి ఎలా వచ్చారమ్మా? కారులో వచ్చారు, కొందరు బైకులు వచ్చారు, కొందరు నడిచి వచ్చారు. డెస్టినేషన్ అయితే ఇది కదా. అలా దైవాన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి అని మనం చెబుతాం. అది వేదం చెప్తుంది, అది మన మార్గం. మూర్ఖత్వంగా ఒకటే మార్గం, నమ్మకపోతే నరకం, ఇలాంటివి మనం చెప్పాం. వైఎస్ షర్మిల గారు పేద బడుగు వర్గాల వారికి 5,000 గుళ్ళు కట్టిస్తే వాళ్ళ ఆయన గారి దశం భాగాల్లో చేస్తుంది. మీకేంటి నొప్పి? వ్యతిరేకిస్తున్నా అన్నారు కదా, దాని మీద
వాళ్ళ ఆయన దశంభాగాలు అడుక్కుంటున్నాడు, ఆ డబ్బులతో చేయిస్తుంది. మీకేంటి నొప్పి? వాళ్ళకి బోల్డు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు సంపాదించినవి కావచ్చు, అడుక్కున్నవి కావచ్చు, కొట్టుకొచ్చినవి కావచ్చు, దోచుకున్నవి కావచ్చు. వాళ్ళ ఆయన సంపాదించిన వాడితో కట్టిస్తారు. మీకేంటి నొప్పి కదా? ఇంతే కదమ్మా ఆన్సర్. ఇలా కానీ ఇంకొక ఆయన ఇచ్చాడు, నీ బాబు సొమ్మ అన్నాడు కదా. తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయానికి ఈ పాస్టర్ భార్యకి ఏమైనా సంబంధం ఉందా? కదమ్మా, ఆలోచించండి. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేశారు అనుకోండి, అసలు నా కామెంటరీ ఏంటి దాని మీద? మీరు టిఫిన్ చేశారు, నా కామెంటరీ ఏంటి దాని మీద? మీరు నీళ్ళు తాగితే, మీరు పాలు తాగితే నా కామెంటరీ ఏంటి దాని మీద కదా? అలా దేవాలయం హిందువులు వేసిన డబ్బులు దాంతో దేవాలయాలు కట్టిస్తారు. చచ్చేందుకు ఎవరికి ఉపకారం? వాళ్ళ ఆయన లాంటి పాస్టర్ లాంటి బెగ్గర్స్కి ఉపకారం కదా. అదే దేవాలయం కడితే మనుషులతో పాటు పశుపక్షులకు కూడా ఉపకారం. కానీ ఈ భూమి మీద ఉండాల్సినవి దేవాలయాలు. అంటే ఆవిడికి పాపం ఆ బైబిల్ విషయం ఎక్కడం వలన, ఆ కాంగ్రెస్ విషయం ఎక్కడం వలన, ఆ బ్యాక్గ్రౌండ్ విషయం వలన కక్కేరు. తప్పేంటి? ఆవిడకు ఉన్నది కక్కేరు. వెలవాళ్ళని మీరు, తప్పే ఉంది. మన టెంపుల్స్ అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడం ఎంతవరకు అవసరం అంటారు? అవసరం కాదు, దరిద్రం అంటారు. ఈ దరిద్రానికి కారణం ఏంటి? స్వతంత్రం రాగానే ఇవి డబ్బులు, హిందువుల నుంచి డబ్బులు ఎలా కొట్టేయాలి అనే ఆలోచనతో దేవ ఆదాయ, ధర్మ ఆదాయ ఓ శాఖ పెట్టి హిందువుల డబ్బులు తినేస్తూ ఉంటారు. నిన్న ఒక ఆయన దసరాకి ఊరెళ్ళొచ్చారు పశ్చిమ గోదావరి అని నిన్న కలిసి చెప్తున్నారు. విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి బస్సు టికెట్ ఎంత ఉండొచ్చు? స్లీపర్ ఏసీ ఉంటుందండి, 1000 నుంచి 1200 వరకు. అంతే కదమ్మా. 2400 అంట. ప్రైవేటీ కాదు, గవర్నమెంట్వి కూడా, అదే ఆర్టీసీ కూడా ఇంకా తక్కువ ఉంటుంది కదా. ఇంకా ఎక్కువ, 60%. అది కూడా ఇక్కడ మన తెలంగాణ అసెంబ్లీలోనే ఎక్కడో ప్రకటించారు. 60%, 50%. ఎవరో అడిగారు నన్ను, పాపం వాళ్ళ పెంచకపోతే పాస్టర్లకు జీతాలు ఎక్కడ ఇవ్వాలి, మౌజన్లకు జీతాలు ఎక్కడ ఇవ్వాలి, రంజాను తోఫాలు ఎక్కడ ఇవ్వాలి కదా. మన గుళ్ళో డబ్బులు వస్తేనే కదా వాళ్ళు పండగలు చేసుకోవాలన్నా, వాళ్ళకి ఏదన్నా స్కీములు పెట్టాలన్నా. కాబట్టి గుడి చల్లగా ఉన్నంతసేపు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి గుడి ఎవరి చేతుల్లో ఉండాలి? దేవాలయం సొమ్ము తింటే వాడు కుక్కై పుడతాడు అని స్పృహ ఉన్నవాడి చేతిలో దేవాలయాలు ఉండాలి. ప్రతి దేవాలయంలో ప్రతి చోట కనబడేటట్టు రాయాలి. ఎటు తిరిగినా దేవుడు సొమ్ము తింటే వాడి వంశం సర్వనాశనం అని ప్రతి చోట రాయించగలిగే చైర్మన్ ఉండాలి. మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఆ చైర్మన్ చెప్పా, పశ్చిమ గోదావరిలో, ముందు అన్ని చోట్ల రాయించు, దేవుడు సొమ్ము తింటే నీ వంశం నాశనం అని గుళ్ళో రాయించాలి. ప్రతి చైర్మన్ ప్రతిరోజు ప్రతిజ్ఞ చేయించాలి ప్రతి ఉద్యోగస్తుడితో. మేము స్వామివారి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము, భక్తులు వేసే కానుకలు వారి కర్మ ఫలితం కాబట్టి వారి కర్మని దేవుడు స్వీకరించాలి తప్ప ఆ కర్మ ఫలం అయినటువంటి ధనాన్ని స్వీకరిస్తే మా కుటుంబాలు వంశాలు నాశనం అయిపోతాయి. కాబట్టి దేవుడి సొమ్ము మేము తినము, చేయించాలి. అప్పుడు కొంతైనా కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఈడేదో పెద్ద హక్కులాగా బుక్కుతూ ఉంటాడు. ఇంకో విషయం తెలుసా, అలా ఎవడైతే ఆ గుళ్ళల్లో సొమ్ము తిన్నాడో వాడు వంశాలు ఏం బాగుండవు. అయినా మాయి కదా భ్రమచేత. వెనకబడిన కులాల వారిని గుళ్ళోకి రావద్దని, వేదాలు నేర్చుకోవద్దని అంటూ ఉంటారు కదా. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? రావద్దన్నోని చెప్పు తీసి కొట్టండి. వాళ్ళ దగ్గర చెప్పులు లేకపోతే నా దగ్గర చెప్పులు ఉన్నాయి. గుళ్ళోకి ఎవరైనా వెళ్ళొచ్చు, దండం పెట్టుకోవచ్చు, ప్రదక్షిణ చేయొచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు. అమ్మ వేదం నేర్చుకోవద్దని ఎవరు చెప్పలేదు. నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకి బోల్డ్ అన్ని చోట్ల ప్లేసులు ఉన్నాయి. ఈ వాట్సప్ యూనివర్సిటీ వాళ్ళు వాగేది కాదు, ఈ మతం మారినటువంటి ఈ గొర్రెలు వాగుడు కాదు. ఎవరైతే ఈ మతం మారుతున్నారో వీళ్ళందరూ ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నించేటువంటి బ్యాచ్. దేశద్రోహులే మతం మారుతుంటారు. మతం మారితే వాడు దేశానికి గౌరవించడు. ఇప్పుడే ఓ పాపికి ఫోన్ చేశాం మేము,
వాడి పేరేంటి? శ్రీనివాసరావు. వాడిని గోవింద చెప్పరంటే చెప్పడంట. వాడి పేరేం పేరు? శ్రీనివాస్. నాకేం అవసరం లేదు. మరి ఆ పేరు ఎందుకురా? నేను అందుకే వాడితే చెప్పాను, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయి, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేరా, ఆ పేరు కూడా వదిలేయి, కొత్త బాడితో కొత్త పేరుతో వచ్చాయన్న. అందుకే సామెతం తెలుసా మీకు? తినేది ఇంటి మోడ్చాం పాడేది ఏదో అని. ఆ బ్యాచ్ అది. కార్తీక మాస విశిష్టత గురించి, ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమిని ఎందుకు అంత ఘనంగా జరుపుకుంటామనే ఒక వివరణ. కార్తీక మాసం చాలా ప్రభావవంతమైనటువంటిది. శివకేశవులకి ఇద్దరికి కూడా చాలా ఇష్టమైనటువంటిది. మాకు అంటే ఇస్కాన్ సాంప్రదాయంలో, ఈ గౌడీ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైనది. మాకు కార్తీక మాసం మొదలైపోయింది ఆల్రెడీ. అదేమిటి అంటారేమో, నిన్నే. మనకి మామూలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య టు అమావాస్య కదా, మాకు పౌర్ణమి టు పౌర్ణమి. సో నిన్న మొదలైంది. దామోదర మాసము అంటాం. కృష్ణుడికి దీపం ఇస్తాం. ఇప్పుడు కూడా దీపం ఇచ్చి నేను ఇట్లా వచ్చాను. ఇలా ఈ నెల రోజులు కార్తీక దీపం ఇస్తాం. కార్తీక దామోదర మాసం అంటాం. అలాగే శివాలయాల్లో కూడా ఈ కార్తీక మాసం పూజలు బాగా జరుగుతాయి. లక్షపత్రి పూజలు అవి జరుగుతాయి. అలాగే అయ్యప్పలు కూడా చిన్నప్పుడు పాట బాగా వినేవాళ్ళం మేము. కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. సో కార్తీక మాసం చలికాలం కదా. ఈ చలికాలంలో పొద్దున్నే లేవడం, చన్నీళ్ళు స్నానం చేయడం, ఒక వ్రతాన్ని ఆచరించడం. ముఖ్యం కార్తీక మాసం వ్రతంలో తల్లులు ఎక్కువ ప్రాధాన్యం వహిస్తారు. నదులుంటే, చెరువులుంటే వెళ్ళి స్నానం చేయడం, దీపాలు పెట్టడం. ఈ దీపాల కార్యక్రమం అంతా ఈ నెల రోజులు బాగా జరుగుద్ది, దీపాలమయం. సో అందులో భాగంగానే దీపావళి వస్తుంది. అవునా? చిన్నప్పుడు అమ్మ దీపావళికి మా అందరితో చేతులు పట్టుకుని దివ్వి దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగలి చవితి పుట్టా మీద అని అలా కొట్టించి, ఇంకా అవి పడేసి ఆడు చూడకండి నేను వచ్చేమని కాళ్ళు కడుక్కోమని అమ్మ తడి చేతితో కళ్ళ మీద ఇలా అని, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమని అక్షంతలు వేసి కొంచెం స్వీట్ తిన్నాక, ఇది మా అందరికీ రెడీ కూడా బాణసంచే కాల్చాలి, మాకు టెన్షన్గా ఉంటాం కదా. అమ్మ ఇవన్నీ చేయించేస్తే కక్కన పారిపోయేవాళ్ళం అమ్మ అలా నోట్లో స్వీట్ పెట్టగానే. సో ఉత్సాహభరితమైనటువంటి నెల, ఉత్సవాలు కలిగినటువంటి నెల. అందులో దీపావళి ఒకటి, కార్తీక పౌర్ణమి ఒకటి. అంతా వెలుగులు. కార్తీక మాసం అంతా ఏమిటి? వెలుగు వెలుగు వెలుగు. ఈ దీపాలు ఎందుకు దాని ప్రాధాన్యత అంటే, ఈ చలికి రకరకాల క్రిములు అవి వస్తుంటాయి. సో ఈ వెలుగు వలన అనారోగ్యాలు అవి దూరం అవుతాయి. అందులోనూ మీరు పెట్టే రకరకాల మంచి నూనెలు, అంటే ఏదో కల్తీ నూనెలు కాకుండా మంచి నువ్వుల నూనెలు, మంచి నూనెలు, అలాగే మంచి నేతి దీపాలు, దానివల్ల మన యొక్క ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. అందువల్ల కార్తీక మాసం చాలా ఉత్తమమైనటువంటిది, శివకేశవులకి మంచిది. సరదాగా గరికపాటి వారి మాటలో చెప్పాలంటే, వినాయకుడికి 9 రోజులు చేశారు, వాళ్ళ అమ్మకి 10 రోజులు చేశారు. వెంటనే శివుడు మరి నాకు అంటాడు, నెల మొత్తం మీకే అంటారు. ఆ తర్వాత మరి విష్ణుమూర్తి మళ్ళీ ఆయనకో నెల, అంటే ధనుర్మాసం. అని మీరు గమనించండి, అంతా ఉత్సవమై, ఉత్సవం. మనిషి బిజీగా ఉండాలి. ఆ బిజీ ఉన్నతి వైపు నడపాలి. ఇప్పుడు మీరు గమనించండి, హిందువులు ఎక్కడా కూడా ఆ దేశాన్ని చీల్చేద్దామా, లేకపోతే ఆ జాతిని నాశనం చేసేద్దామా, ఇలాంటి ఐడియాలు రావు. ఎందుకు? ఖాళీగా ఉండరుగా. పొద్దున్న లేస్తే ఆడవాళ్ళు వాళ్ళ పూజల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పురుషులు వాళ్ళ పూజల్లో వాళ్ళు బిజీ. మనకు బోల్డని విధానాలు ఇచ్చారు, వ్రతాలు ఇచ్చారు. మౌనవ్రతం ఒకటి, రామకోట రాయడం ఒకటి, పూజ చేయడం ఒకటి. పూజ చేసేటప్పుడు మౌనంగా ఉండడం, పువ్వులు కొయ్యడం. రేపు శుక్రవారం దేవుడి గదికి అడగాలి. అమ్మ ఊరు వెళ్ళింది, వెళ్ళే ముందు చెప్పుద్ది. బుధవారం ఊరు వెళ్తుంది అమ్మ మళ్ళీ శనివారం కానీ రాదు. రేపు రాత్రికి దేవుడి గది అంతా సర్దేసి కడిగామంటే
మేమే చేసేవాళ్ళం. మరి ముగ్గులు కూడా పెట్టేసేవాళ్ళం. అమ్మ లేకపోయినా గుమ్మానికి పసుపు రాసేయడం, దేవుళ్ళని శుద్ధి చేసేయడం, రెడీ చేసేయడం. అలా మనం దేంతో బిజీగా ఉంటాం? దేవుడితో, దేవుడి గదితో, దేవుడి మదితో. సో మిగిలిన వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ లేదు, కూడా ఖాళీగా ఉంటారు. ఎలా దేశాలను పుట్టిద్దాం, ఎలా పిల్లలను పుట్టిద్దాం, ఎలా ప్రపంచాన్ని ఆక్రమిద్దాం. ఓ పోపు అమ్మ నిన్ను బాధపడుతున్నాడు. యూరోప్ మొత్తం ఇంకో 30-40 ఏళ్ళలో పందులమయం అయిపోతుంది, ఇప్పుడు మేలుకోపోతే బ్యాన్ ది సెక్యులరిజం అన్నాడు. సో అందులో భారతదేశం కూడా ఒక బాధితురాలు కాబోతుంది. కాబట్టి హిందువులు పెరగాలి, హిందువులు హిందువులుగా ఉండాలి, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మ హరే కృష్ణ తల్లి, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. చూశారు కదండి, రాధా మనోహర్ దాస్ గారు సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి, మన దేవుళ్ళ గురించి ఎన్నో ప్రశ్నలకి నివృత్తి చేశారు.